ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఒక తండ్రిగా నేను హెచ్చరిస్తున్నాను, కాదని వినకుండా అగాధంలో పడిపోకని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ రాయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి దానికి సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని మీకు తప్పకుండా పొందేలాగా చేస్తాను. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. కొంతమందికి ప్రయోజనం పొంది ఉంటారు, కొంతమంది ప్రయోజనం పొందక ఎంతో బాధపడుతూ ఉంటారు కదండి. కానీ ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా 100% పరిష్కార మార్గం దొరికిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. వీరి నెంబర్ వచ్చేసి 8333855161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం అనేది చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, ఇంకా పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి. పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడుతుందండి. గురువు గారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. ప్రతి ఒక్కరూ మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకొని ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేయండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు, పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఒక తండ్రిగా నిన్ను హెచ్చరిస్తున్నాను అని ఎందుకు చెప్తున్నానని ఈ సందేశం ద్వారా నీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక తండ్రిగా, ఒక తల్లిలా, ఒక గురువులా, ఒక స్నేహితుడిగా, మీరు నన్ను ఏ స్థానంలో నిలబడితే అలా మిమ్మల్ని ఓదార్పునిస్తూ చాలా చక్కగా మీకు ఎటువంటి కష్టాలున్నా చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు వినేందుకు, వాటిని పాటించేందుకు మీరు సిద్ధంగా ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలను శ్రద్ధగా ఆలకించు. ఒకసారి నువ్వు వినాలనుకుంటున్నటువంటి శుభవార్తతో పాటు నువ్వు చేజార్చుకోబోతున్నటువంటి నీ బంధం గురించి తెలుసుకో. ప్రస్తుతం నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ సమయం నీకు చాలా గడ్డు సమయం. గతంలో నువ్వు చేసినటువంటి తప్పునే మరలా చెయ్యొద్దని నేను పదే పదే నిన్ను హెచ్చరిస్తున్నాను. అలా చేస్తున్నావు కూడా. అతి కోపం, అతి ప్రేమ ఎప్పటికైనా నష్టమే మిగులుస్తుందని నీకు తెలియదా? కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సమభావంగానే స్వీకరించాలి. నువ్వు అనుకుంటున్నటువంటి పని తప్పకుండా పూర్తవుతుంది. సాయి దయ వలన చిట్ట చివరి అవకాశం ఏదైనా ఉన్నా సరే అది నీకు తప్పకుండా మొట్టమొదట జరిగే తీరుతుంది. ఈ సాయి మాటను పూర్తిగా నువ్వు ఎప్పుడు వింటావు కనుక నీకు చెప్తూ ఉంటాను. చిట్ట చివరి సమయంలో అయినా సరే నువ్వు కావాలి అని ఎదురు చూస్తున్న వారిని తప్పకుండా కలుసుకుంటావు. నిన్ను అర్థం చేసుకొని వాళ్ళే నీ దగ్గరకు తప్పకుండా వస్తారు. కాకపోతే నిష్కల్మషమైనటువంటి మనసుతో ప్రేమిస్తే నీ పని అంతా కూడా తప్పకుండా విజయం పొందుతుంది. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు శాశ్వతం కారు కదా. కాకపోతే కొన్ని అంటే మీకు ఏదైనా కానీ ఒక చిక్కు సమయం కానీ, లేదంటే ఆ సమయంలో మీరు ఏదైనా కాస్త కోపంలో ఉన్నా కానీ వాదోపవాదాలు అసలు చేసుకోవద్దు. కేవలం ఒకరి యందు ఒకరికి ప్రేమ, నమ్మకం, అలాగే మీపై మీకు మంచి అభిప్రాయం ఏర్పడేలా ఉండండి. అవి ఉంటే అన్నీ కూడా మీకు తప్పకుండా వాటిని అవే చక్కబడతాయి. ఎంత కోపం ఉన్నా సరే, అలాగే మీలో మీకు ఎన్ని విభేదాలు ఏర్పడినా సరే, కాసేపు మౌనంగా అంటే మీ ఇద్దరిలో ఎవరికైనా ఒక్కసారైనా సరే కాసేపు మౌనంగా ఉంటే మీకు వచ్చేటువంటి నష్టం ఏమవుతుంది చెప్పండి? అలా కోపంలో ఇద్దరిని ఒకరికొకరు దూషించుకుంటూ, లేదంటే ఒకరిపై ఒకరు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకుంటూ ఇంకా ఎప్పుడు కూడా ఉండడం వలన కుటుంబంలో మీరు మీకుగా తక్కువ స్థాయికి చేసుకున్నట్లుగా ఉంటారు. అలాగే నలుగురిలోనూ మీకు కాస్త కూడా గౌరవం లేకుండా పోతుంది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి కోపం వస్తే ఒకరు తగ్గి ఉండడం చాలా మంచిది. అలా ఉండడం వలన మీకే కూడా అంతా మంచి జరుగుతుంది. ఇద్దరు కోప్పడడం వల్ల ఆ బంధం తెగిపోవడం తప్పదు కదా. అలా ఉండకూడదు. ఒకరు కోప్పడితే ఒకరు మౌనంగా ఉండాలి. అలా ఉండటం వలన మీకే కూడా అంతా మంచి జరుగుతుంది.
ఇలా ఎప్పుడు కూడా కోపతాపాలతో వాదోపవాదనలు చేయడం వలన మీ బంధం ఎలా బలపడుతుంది? ఇంకా ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఎటువంటి అసంభవమైనటువంటి పనులైనా సరే సంభవం చేసుకునేటువంటి గొప్ప మనసు మానవ జన్మకే ఉంటుంది. కాబట్టి ఎన్ని కోపతాపాలు ఉన్నా సరే, ఎంత కష్టం ఉన్నా సరే, ఇద్దరు కూడా కాసేపు కూర్చొని ఆ సమస్య పట్ల కాసేపు ఏదైనా కానీ చర్చించుకోండి. అది కూడా కాకపోతే కాసేపు మౌనంగా ఉండండి. అలాగే మీ ఇంట్లో మంచి శుభకార్యం జరగబోతుంది. కాబట్టి ఇలాంటి శుభ సందర్భంలో మీరు చాలా అనవసరమైనటువంటి ఆందోళనలకు గురి చేసుకుంటూ ఎప్పుడు కూడా గందరగోళంతో మిమ్మల్ని మీరు దూషించుకుంటూ మీ బంధాన్ని కోల్పోయేటువంటి అనవసరమైనటువంటి దోషులను మాత్రం చేసుకోవద్దు. సాయిని స్మరిస్తూ ఉంటున్నావుగా, కలిసిమెలిసి ఉండటమే మీకు శ్రేయస్సు. ఎవరిదైతే మీ గతం గతః, సాయి ఎందు విశ్వాసం ఉంచావు కదా. అసలు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి, ఈ సాయిపై పూర్తి విశ్వాసం ఉంటే కనుక మీకు ఎప్పుడు కూడా నష్టం వాటిల్లదు. అపనమ్మకంతో చేసే పనులు కానీ, అపనమ్మకంతో ఏది కూడా మీకు మంచి జరగదు. మీ కోపతాపాలు అలాగే మీకు ఏర్పడినటువంటి విభేదాలన్నీ కూడా ఇప్పుడు ఏర్పడినటువంటి కొన్ని ఆర్థిక సమస్యల వల్ల కావచ్చు, లేదంటే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు. మీలో మీరే ఈ విధంగా గొడవలకు దిగడం అసలు మంచిది కాదు. ఏదైనా కానీ అన్ని రోజులు ఒకేలా అయితే ఉండవు కదా. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. కాబట్టి ఈరోజు మనకు చెడుగా ఉన్నంత మాత్రాన రేపు కూడా చెడుగు జరుగుతుందనే భావన మీ మనస్సులో అసలు రానివ్వకండి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవచ్చు, అలాగే రేపటి రోజున మీ ఆర్థిక పరిస్థితి మెరుగవచ్చు. ఇంకా బలపడేందుకు మీరు ఎప్పుడు కూడా మీ జీవితాన్ని బలపరుచుకునేందుకు సిద్ధంగా ఉండవచ్చు. కేవలం మీకు మంచి మెరుగైనటువంటి జీవితాన్ని ఆ భగవంతుడు తప్పకుండా ప్రసాదిస్తాడేమో. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల భవిష్యత్ కోసం నీ భర్త ఎంత కష్టపడుతున్నాడో, అలాగే ఎన్ని సమస్యలతో అతను విసుగెత్తిపోతున్నాడో, ఎన్ని సమస్యల్లో అతను కొట్టుమిట్టులాడుతున్నాడో, ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీ మూర్తివైనటువంటి నువ్వు కాక ఇంకెవరు అర్థం చేసుకోవాలి? అలాంటి వారి పట్ల నువ్వు ఇంకా ప్రేమాభిమానాలను చూపిస్తూ ఉండాలి. ఇంకా నువ్వు ప్రేమ భావంతో ఉండాలి తప్ప ఎప్పుడు కూడా మాటకు మాట ఎదురు చెబుతూ వారి నిర్ణయాలను అగౌరవపరుస్తూ వారికి కనీసం గౌరవం కూడా ఇవ్వకపోతే ఇంటికి వచ్చిన తర్వాత వారు సంతోషంగా ఇక ఎవరితో గడపాలి? బయట ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు భార్య పిల్లలను, తల్లిదండ్రులను చూసుకుంటేనే కదా వారికి ఎంతో ఎనలేనటువంటి సంతోషం. మరి అలాంటి వాతావరణాన్ని కల్పించాలంటే అది కేవలం స్త్రీ మూర్తులకి తప్పకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి మనసుతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని నువ్వే సృష్టించాలి. బయట ఎన్నో రకాల సమస్యలతో ఉన్నటువంటి వారు ఇంటికి వచ్చిన తర్వాత వారి ఆలోచన విధానం అంతా కూడా పూర్తిగా మాన్పించేయాలి. వారికి ఉన్నటువంటి సమస్యలతో ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో మీ యొక్క ప్రతి సమస్యను కూడా సవాలుగా తీసుకొని వారికి మంచి జరిగేలా, ఏర్పడేలా, మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీరు కల్పించేలా చేయాలి. వీలైతే వారికి ఏదో ఒక విషయంలో నచ్చ చెప్తూ వారికి సహాయంగా ఉండాలి తప్ప భారంగా ఎప్పుడు కూడా మారకూడదు. మీకు ఏర్పడినటువంటి కష్ట సమయం తప్పకుండా మీ నుండి పారిపోయే సమయం వస్తుంది. అంతవరకు సహనంతో ఉండాలి. ముందుగా నువ్వే ఉండాలి. మీ ఆలోచనలను అదుపులో తప్పకుండా మీరు ఉంచుకోనగలగాలి. తర్వాత మీకు మీరుగా సృష్టించుకోవాలి. ఉంటున్నటువంటి గొడవలకు ఎప్పుడు కూడా తావే లేకుండా ముందు వాటిని బయటకు పంపించాలి. శుభ సమయానికి పునాది వేసినట్లుగా మీకు మీరే మీ మాటల్లో లేనటువంటి సంతోషాన్ని సృష్టించుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల యందు గొడవలాడుకుంటూ మంచి సమయాన్ని, అమూల్యమైనటువంటి జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. దానివలన మీకు ఏమాత్రం లాభం ఉండదు. ముందు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు, దానికి మొదట్లో బాగా శ్రమించారు, తర్వాత ఆ పని యందు దృష్టి సారించారు. మీకు సాధించగలిగినటువంటి ధైర్యం అయితే మీకు పుష్కలంగా ఉంది, పట్టుదల ఉంది. తర్వాత ఏం చేశాను అని కాకపోతే భారం నాపై పెట్టారు, మిగతా అంతా కూడా నేను నడిపిస్తానని మనస్ఫూర్తిగా నమ్మారు. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మీ కుటుంబంలో లేనిపోని ఆర్థిక ఇబ్బందుల వలన ఎప్పుడు కూడా మీరు ఇన్ని బాధలను అనుభవిస్తున్నారు. మీకే గొడవలు ఆడుతూ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటున్నారు. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో, దేని గురించి అయితే మీ మనస్సును గందరగోళం చేసుకుంటున్నారో, దేని గురించి అయితే మీరు ఎక్కువగా మనోవేదనకు గురి అవుతున్నారో,
దాని నుంచి మీరు పూర్తిగా విముక్తురాలు అయ్యేలాగా నేను చేస్తాను. దేని గురించి అయితే మీరు గొడవ పడుతున్నారో, ప్రతి రోజు కూడా అనవసరమైనటువంటి మీరు దృష్టి సారిస్తూ మీలో మీరే కొట్లాడుకుంటూ ఉన్నారో వాటన్నిటికీ కూడా తప్పకుండా మీకు పరిష్కార మార్గం అనేది నేను అందించేవాడిలాగా చేస్తాను. ఇక మీకు ఒక మంచి పరిష్కారం అయితే అందిస్తాను. ఏం చేస్తే మీరు విజయం సాధిస్తారో, కొత్త ఆలోచనలను మీకు తప్పక అందిస్తాను. ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. కాకపోతే మీకు మీరే ఎప్పుడు కూడా నిందించుకుంటూ ఉంటున్నారు. మీకు మీరే గొడవ పడుతూ ఉంటే చూసే నలుగురిలోనూ మీరు తక్కువగా అవుతారు. అప్పుడు మానసికంగా మీ మనసును మీరే గాయపరుచుకున్న వారవుతారు. కొందరు మిమ్మల్ని దెబ్బతీసేలా మీ ఎదుగుదలను తట్టుకోలేక, మీరు సంతోషంగా ఉంటే చూడలేక ఎప్పుడు కూడా కాసుకొని ఉండేవారు చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి వారికి మీరు అవకాశాన్ని ఇచ్చిన వారవుతారు. అలాంటి వారు మిమ్మల్ని చూస్తే హేళన చేస్తారు. కాబట్టి వారికి మీరు అవకాశం ఇవ్వవద్దు. వారి ముందే సంతోషంగా గడపండి. అతి త్వరలోనే మీ కుటుంబంలో ఏర్పడినటువంటి ఏదైనా కానీ సమస్యలు కానీ ఏదైనా కానీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి మెరుగైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాను. కొన్ని రోజుల్లో ఒక మంచి శుభవార్త నీకు రాబోతుంది. ఆ వార్త మీ కుటుంబం విన్న తర్వాత చాలా సంతోషిస్తారు. విన్న వెంటనే మీకు మానసికంగా ఎంతో ఆనందం కూడా కలుగుతుంది. ఆ వార్త కోసం మీరు ఎన్నో రోజులుగా నిరీక్షిస్తూ ఉన్నారని కూడా నాకు తెలుసు. అది నీకు నీ కుటుంబానికి ఆనందాన్ని తప్పకుండా కలిగిస్తుంది. ప్రతి విషయం కూడా మీకు అన్ని విధాల అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఆ శుభవార్త వచ్చే వరకు మీరు ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి అంతవరకు మీరు మీలో మీరే ఎప్పుడు కూడా గొడవ పడుకుంటూ ఉండకుండా సంతోషంగా మీరు జీవితాన్ని అనుభవించాలి. జీవితాన్ని మంచి బంధాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే ఒకసారి కోల్పోతే తిరిగి మరలా ఆ బంధాన్ని మీరు ఎన్నటికీ కూడా కలుసుకోవాలంటే చాలా సంవత్సరాలు పట్టొచ్చు. లేదంటే అసలు ఒక్కొక్కసారి వారి మనసు కూడా ఎప్పుడు కూడా గందరగోళానికి గురయ్యి వారి మనసు కూడా ఎప్పుడు విరిగిపోవచ్చు. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఉన్న బంధంతో సంతోషంగా మీ జీవితాన్ని గడపండి. ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపండి. ఉన్నటువంటి బంధాన్ని కోల్పోకుండా మంచి మనసుతో కాసేపు ఆలోచన చేస్తూ వారికి తగిన విధంగా ప్రవర్తించండి. నేను మీకు ఎప్పుడూ కూడా ఒక తండ్రిగా మిమ్మల్ని నేను రక్షిస్తూ ఉంటాను. నేను ఈరోజు మీతో మాట్లాడాలని, ఒక తండ్రిగా మిమ్మల్ని సరైన మార్గంలో ఉంచాలని హెచ్చరించడానికి, అది కూడా ప్రేమతో హెచ్చరించడానికి వచ్చాను. ఎప్పుడు కూడా నీకు అవధులు లేనంత సంతోషాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి శుభవార్త చెప్పబోతాను. ఈ సాయి మాట నువ్వు పూర్తిగా వినేందుకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండవు. అందుకే నీపై నాకు అప్పుడప్పుడు కొంచెం కోపం వస్తుంది. నువ్వు నాకు ఎంతో ఇష్టమైనటువంటి బిడ్డవి. నీకు నేను ఏమి చేయలేదని, నీ హృదయంలో అసలు నాకు ఎలాంటి స్థానం లేదనుకొని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? ఒక ఊహించినటువంటి మార్పు నీ జీవితంలో తప్పకుండా జరగబోతుంది. నీ జీవితంలో వచ్చినటువంటి మంచి మార్పులను నువ్వు తప్పకుండా ఆస్వాదించాలి. ఎప్పుడు కూడా నువ్వు బాధల్లో మునిగిపోయి ఉంటే నీకు వచ్చే సంతోషం ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎప్పుడు కూడా బాధల్లో ఉన్నా కూడా నేను ఇచ్చినటువంటి సంతోషాన్ని మీరు తప్పకుండా అనుభవించాలి. నీ మనస్సులో ఉన్నటువంటి మాట గురించి చెప్పు. బాబా, నువ్వు కరుణామయుడు అని మా అందరికీ తెలుసు. ఎవరైనా కానీ బాధపడుతూ ఉంటే నువ్వు అసలు చూడలేవని మాకు ఎప్పుడో తెలుసు. నువ్వు మాకు ఎప్పుడు కూడా మంచి చేస్తావని తెలుసు. నువ్వు మా వెన్నంటే ఉండి మమ్మల్ని రక్షిస్తూ మాకు తోడుగా నీడగా ఎప్పుడు కూడా మమ్మల్ని కాపాడుతూ ఉంటావని తెలుసు. అయినా కూడా ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా మీరు కేవలం ఒక చోద్యం చూసినట్లు నా జీవితంలో జరిగినటువంటి బాధలను నేను అనుభవిస్తుంటే అలా చూస్తూ ఊరుకుంటూ ఉంటున్నారు. కానీ ఎప్పుడు కూడా నేను అనుభవించిన బాధలు మీరు అలా కేవలం చూస్తూ ఉన్నారే కానీ నాకు మంచి అనేది జరగడం లేదు. ఎప్పుడు కూడా నువ్వు అలా చూస్తూ ఊరుకోవని కూడా మాకు తెలుసు. ఏ రూపంలో అయినా కానీ మాకు తప్పకుండా ఒక సహాయం అందివ్వడంలో ముందే ఉంటావని కూడా తెలుసు. నువ్వు ప్రత్యేకంగా మాకు చెప్పని అవసరం లేదు. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ఎప్పుడు కూడా మీ బిడ్డలని స్వీకరించావు. కాబట్టి మీ భక్తులందరినీ కూడా నువ్వు శ్రద్ధగా ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వస్తున్నావు.
శ్రద్ధ సబూరిని అలవర్చుకోమని చెప్తూ ఉంటాను. కానీ మీరు వాటిని ఎప్పుడు కూడా పాటించరు. ఎందుకంటే మీ సహాయాలను, అనుభవాలను మేము ఎన్నో పొందాము. ఎప్పుడు కూడా మీరు చేస్తున్నటువంటి పనుల్లోనూ, మీరు చూపించేటువంటి ప్రేమలోనూ ఏదైనా కానీ ఒకరికి సహాయం చేయమని ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను. వాటిని ఎప్పుడు కూడా పాటించక నన్ను బాధ పెడుతూ ఉంటారు. నిజంగా మీ ప్రేమ అనివార్యం బాబా. నువ్వు చూపే ప్రేమ వల్ల మాకు ఇంకా జీవితంపై కాస్తైనా ఆశ కలుగుతుంది. చుట్టూ మాతో మాట్లాడే మనుషులు ఉన్నప్పటికీ కూడా వారి ప్రేమలో, వారి మాటల్లో అయినా సరే కపటం ఉంటుందేమో, కానీ నువ్వు చూపించే ప్రేమలో మాకు ఎప్పుడు కూడా నిజమైన ప్రేమ కనిపిస్తుంది. నీ ప్రేమలో మాత్రం కపటం అనేదే ఉండదు. అందుకే కొందరు మనుషులతో మాట్లాడటం కంటే నాలో ఉండేటువంటి నాతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకేం కావాలో నాకన్నా ఎక్కువగా నీకే తెలుసు. నేను ఎప్పుడూ దేనికి భయపడను. ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా బాధపడడం ఇలా చెయ్యను. ఎప్పుడో మానేశాను కూడా. ఎందుకో తెలుసా? కేవలం నువ్వు చెప్పినటువంటి మాటలను విని ఎక్కువగా ఆలోచనలు కూడా పెట్టుకోవడం లేదు. నాకు పూర్తి నమ్మకం ఉంది బాబా. నాకు అండగా సాయి ఎప్పుడు ఉంటాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు ఇలా అనుకుంటూ ఉంటాను కూడా. నాకు నా సాయి ఉన్నాడని ఎప్పుడు కూడా నేను అనుకుంటూ ఉంటాను. కేవలం నా సాయి నాకు ఏ పని అయినా చాలా చక్కగా జరిపించి నిరూపించాడని నేను ఎప్పుడు కూడా అనుభవంతో ఎంతోమందికి కూడా చెప్పాను. ఇలా నా గడిచిన జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పుకున్నాను. నాకు ఏమి ఇవ్వాలో, ఏం కావాలో అనేది సమయం వచ్చినప్పుడు బాబా తప్పకుండా ఇస్తాడు అనే నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా ఏర్పరచుకునే ఉంటాను. నాకు ఇవ్వడా అనేటువంటి ఒక మంచి మనసుతో నాకు నేనే నచ్చ చెప్పుకుంటూ కూడా ఉంటాను. తప్పకుండా నేను ఆ మంచి ఆనందాలను పొందుతానని నాకు నేనే ఎప్పుడు కూడా గర్వంగా అనుకుంటూ ఉంటాను. నా అనారోగ్యం దెబ్బతిన్నప్పుడు ధన సహాయం కోసం ఇంటి ఆర్థిక పరిస్థితిని సైతం నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను ఈ లోకంలో ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు. కేవలం నేను బాధపడుతుంటే అలా చూస్తూ ఉండిపోయారే తప్ప నాకు ఎవరు కూడా సహాయం అనేది చేయలేదు. అలాగే అడుగడుగునా నీ సహాయాన్ని నేను కళ్ళారా చూశాను. ఏదో ఒక రూపంలో నేను బాబా అని పిలిచిన వెంటనే నువ్వు తప్పకుండా నాకు ఎన్నో రకాలైనటువంటి సహాయాలను వెంటనే అందించావు. అది ఎవరి రూపంలోనైనా సరే తప్పకుండా నేను సహాయం అనేది పొందాను. అందుకు మీకు కృతజ్ఞతలు నేను తెలుపుకుంటున్నాను. అలాగే ప్రత్యేకించి నీ లీలలను మననం చేసుకుంటూ ఉంటుంటే నన్ను నేనే మర్చిపోతూ ఉంటాను. ఎవరైనా కానీ నీ గురించి చెప్తున్నా అలా వింటూనే ఉంటే చాలు. ఈ జీవితానికి ఇంకేం కావాలని అనిపిస్తుంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ నీతో జీవితాన్ని ఇలా సంతోషంగా గడపాలని నాకు రాసిపెట్టి ఉంది. నీతో ఇంత అనుబంధం, భక్తి, ప్రేమ ఏర్పడ్డాయి. ఇదంతా కూడా నాకు నువ్వు పెట్టినటువంటి భిక్షే. నా కుటుంబాన్ని సైతం నువ్వు ఎంతో ఆప్యాయంగా ఆదుకుంటూ వచ్చావు. కరుణామయుడు అనేటువంటి నీ పేరును సార్థకం చేసుకున్నావు. అలాగే ఏమి ఇచ్చి నీకు రుణం తీర్చుకోవాలో కూడా తెలియడం లేదు. నీపై నిండుగా భక్తి భావాన్ని తప్ప నేను ఏమి ఇవ్వలేను. నా నమ్మకం, నా ధైర్యం సకలం నువ్వే. కేవలం కొంత మంచితనం కంటే ఎక్కువగా ఎప్పుడు కూడా అతి మంచితనం వలన జీవితంలో కొందరి చేతిలో పూర్తిగా మోసపోయినా కూడా నాకు అంతా మంచి జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? వారేమిటో, వారి స్వభావం ఏమిటో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అలాంటి వారిని చూస్తూ నిజంగానే సహాయం కోరే వారిని, మంచి వారిని కూడా నమ్మాలంటే అలా చాలా భయంగా కూడా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒక్కొక్క మనిషిలో ఒక రకమైనటువంటి స్వభావం, ఒక రకమైనటువంటి బలం ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరికి శారీరక బలం ఉండొచ్చు, మరికొందరికి బుద్ధి బలం. వీటన్నిటిని కూడా కావాల్సింది మానసిక బలమే కదా. మరి వాటికి ఎప్పుడు కూడా కావాల్సింది ధైర్యం. అది ఇంకా చాలా ముఖ్యం. అది ఒక్క ధర్మంగా, నీతి నిజాయితీతో ఉండే వారికి మాత్రమే సాధ్యం. కాబట్టి ఇవన్నీ కూడా నాలో ఉన్నాయని, నేను ధర్మంగా ఉంటున్నానని బాగా నిరూపించావు. అలా ఉండే వారి వెనక నేను అండగా ఉండి నడిపిస్తాను అనే నమ్మకాన్ని కూడా నాకు నువ్వు పూర్తిగా కల్పించావు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? జీవితంలో కొందరు మంచితనం అనేటువంటి ముసుగును ధరించి
నిజస్వరూపాన్ని ఎప్పుడు కూడా బయట పెట్టరు. వారు ఎంతో రకాలైనటువంటి మోసాలను చేస్తూ ఉంటారు. అలాంటి వారి ముందు నేను జాగ్రత్తగా ఉండమని మీరు నాకు ఎన్నో సూచనలను అందిస్తూ ఉంటారు. అందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను. జీవితమే ఒక వింత నాటకం అని నేను అనుకుంటూ ఉంటాను. అందులో కేవలం మనం పాత్రధారులం. ఎలాంటి పాత్రను అనుభవించాలని రాసిపెట్టి ఉంటే మనం అలాంటి పాత్రను పోషించక తప్పదు. ఎప్పుడు కూడా మీరు నాకు మనోధైర్యాన్ని ఇస్తూ జీవితాన్ని సంతోషంగా ముందుకు గడపడానికి నాకు మీరు ఇచ్చే ధైర్యమే ఇంతవరకు నేను నడవగలిగాను అంటే కేవలం అది మీరు నాకు ఇచ్చే బలము, ధైర్యం. ఎప్పుడు కూడా మీరు నన్ను ఒక తండ్రిగా హెచ్చరించినా పర్లేదు, మీరు నన్ను సరైన మార్గంలోనే ఉంచారు. సో విన్నారు కదండి, బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ అయితే రాయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.